వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున అర్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. గలతీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి మనము వాక్యాన్ని ధ్యానించవలసి ఉన్నాము. గలతీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీకు నేను అన్యాయం ఏమీ చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించిదనని మీరు ఎరుగుదురు. ఇది నిన్నటి వాక్య భాగంలో నేను ఈ మాటలు వివరించాను. పౌలు గారు శరీర దౌర్బల్యము కలిగినప్పటికీ కూడా సువార్త ప్రకటించాను అన్నాడు. బాడీలీ ఎయిల్మెంట్ ఉన్నప్పటికీ కూడా సువార్త ప్రకటించాడట. ఇవాళ సువార్త ప్రకటన యొక్క ఆటంకాల్లో అనారోగ్యం కారణంగా, ఆటంకాల కారణంగా సువార్తీకరణ నిలుపుదల చేస్తున్నారు చాలామంది. అట్లా కాదు, పౌలు ముందుకు సాగాడు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపలేదు, కానీ దేవదూత వలె క్రీస్తు వలె నన్ను స్వీకరించారు, అంగీకరించారు. రెండవ పాయింట్ మనం గుర్తించింది ఏమిటంటే, ఇందులో శరీర దౌర్బల్యతను బట్టి వారు తృణీకరించక చేర్చుకొని అంగీకరించారు. సంఘము దైవ సేవకుని యొక్క శారీరక దౌర్బల్యతను, బలహీనతలను పరిగణలోనికి తీసుకొనక వారిని అంగీకరించి వారి చేత బోధించబడిన వాక్యం చేత తమను దిద్దుకోవటం అత్యవసరాన్ని నేర్చుకోవాలి. అది పాఠం. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైంది? శక్యమైతే మీ కన్నుల ఒడుబీకి నాకు ఇచ్చివేసి ఉందిరని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నాను. ఇక్కడ పౌలు గారికి నీటి కాసుల వ్యాధి ఉందని అనేక మంది భావించారు. ఎందుకంటే ఆయన శక్యమైతే మీ కన్నుల ఓడబీకి నాకు ఇస్తారు అని నమ్ముతున్నాను అని అన్నాడు. కనుక ఇది కంటికి సంబంధించినటువంటి సమస్య అని కొందరు అభిప్రాయపడ్డారు. పౌలునకు కంటికి సంబంధించినటువంటి సమస్య ఉందని. ఎందుకంటే నేను అడిగినట్లయితే మీ కన్నులు ఓడబీకిస్తారు అని అన్నాడు. మరొక చోట ఎంత పెద్ద అక్షరములతో వ్రాయిచున్నానో చూడండి. మీకు డిటిపి ఐడియా ఉండుంటే ఈ ఫాంట్ సైజెస్ తెలుస్తాయి. మన ఉదాహరణ చెప్తున్నా, పెండు కార్డు మీద అక్షరాలు ఒక్కొక్క లైన్ ఒక్కొక్క రకం సైజెస్లో మోడల్స్లో ఉంటాయి కదా, అట్లా అనమాట. ఎంత పెద్ద అక్షరాలతో రాస్తున్నానో చూడండి అన్నప్పుడు పాల్ హ్యాస్ రిటన్ ఇన్ బిగ్ ఫాంట్ సైజ్. పెద్ద అక్షరాలు పౌలు గారు రాసి ఉన్నందున అది కూడా కంటి వ్యాధి అని అనటానికి నిర్ధారణ ఉంది అని క్రైస్తవ ప్రముఖులు చెప్పారు. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా? వారు మీ మేలు కోరి ఆసక్తితో వెంటాడిన వారు కారు, తమను తాము మిమ్మల్ని వెంటాడిన వారు కారు, మీరే తమను వెంటాడాలని మిమ్మల్ని బయటకు త్రోసివేయగోరువారు. కనుక మీరు విశ్వసిస్తున్నటువంటి అబద్ధ బోధకులు, ప్రచారకులు మీ మేలు కోరేవాడు కాదు, మీరు వారి మేలు కోరాలని చూసేవారు. ఇక్కడ ఒకసారి ఆగుతాం, ఒక మాట చెప్తాను.
సంఘములో సంఘ కాపరి సంఘస్థుల యొక్క మేలు కోరాలి, ఆత్మీయంగా, సామాజికంగా, అన్ని విధాల. కానీ సంఘ కాపరి సంఘము చేత తాను మేలు పొందాలని, పోషించబడాలని, ఘనపరచబడాలని ఎప్పుడైతే యత్నం చేస్తాడో అప్పుడు పౌలు యొక్క మనస్తత్వం కలిగిన వాడు కాదనేది అర్థమవుతుంది. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా ఉండటం యుక్తమే. నేను మీ యొద్ద ఉన్నప్పుడు కాక ఎప్పుడు కూడా మీరు మంచి విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండండి అని అన్నాడు. మంచి విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండండి, అది మంచిది, అది యుక్తం అన్నాడు. ఇప్పటికీ అది వాస్తవం, మంచి విషయముల పట్ల ఆసక్తి. నేను గుడ్ సమారిటన్ క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్ ఓపీ పేషెంట్స్కు, ఐపీ పేషెంట్ అటెండర్స్కు, ఓపీ పేషెంట్ అటెండర్స్కు, కొద్దిమంది సిబ్బందికి, మరియు స్ట్రీట్స్లో ఉండేటువంటి వారికి అందరికీ కలిపి ప్రతిరోజు గుడ్ సమారిటన్ లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా మరియు మా జోన్తో కలిపి 500 మందికి ఎవ్రీడే లంచ్ ఇస్తున్నాం. చాలామంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ నేను అడిగిన వెంటనే స్పందించి వాళ్ళు మెటీరియల్ పంపిస్తున్నారు. రైస్ కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, చింతపండు కానివ్వండి, ఉల్లిపాయలు కానివ్వండి, నూనె కానివ్వండి, గ్యాస్ కానివ్వండి. ఎందుకని ఇక్కడ రాశాడు కదా, మంచి విషయము, మంచి విషయం. ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు బి మేడ్ మచ్ ఫర్ ఎ గుడ్ పర్పస్, ఫర్ ఎ గుడ్ పర్పస్, ఫర్ ఎ గుడ్ పర్పస్. ఒక మంచి పని కొరకు ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలన్నాడు. నేను క్రైస్తవేతరులను అడిగినా కూడా వాళ్ళు కాదనుకుని సహాయం చేశారు. కొందరు క్రైస్తవులు డిసప్పాయింట్ చేశారు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. మీకు ఇంకో సాక్ష్యం చెప్తాను. నా అకౌంట్కి ఎవరు పంపారో తెలియదు, 4,700 రూపాయలు వచ్చాయి ఒక దినాన. అదే రోజున మీరు ఆశ్చర్యపడతారు ఈ సాక్ష్యానికి. నేను చెప్తున్నాను, ఒక అత్యవసరమైన పరిస్థితిలో ఒకరికి అత్యవసరంగా 5,000 రూపాయలు సహాయం పంపాల్సి వచ్చింది. నేను దేవుని మీద విశ్వాసం వేసి నా జేబులో ఉన్న డబ్బు ఇచ్చేసేసాను. నాకు తెలియకుండా సెకండ్ డే మార్నింగ్ 4,700 రూపాయలు వచ్చింది. నాకు అర్థం కాలేదు, ఎందుకంటే నాకు మెసేజ్ వచ్చింది బ్యాంకు నుంచి కనుక నాకు అర్థం కాలేదు ఎవరు వేశారు. ఓకే, వేసినోడు నేను ఐడెంటిఫై చేయలేను కనుక లెట్ మీ వెయిట్ అండ్ ప్రే ఫర్ దెమ్ అని చెప్పి అనుకుని ప్రార్థన చేస్తున్నాను. ఇవాళ ఒక సహోదరు నాకు ఫోన్ చేశారు గుంటూరు నుండి, అయ్యా నేను మీకు 4,700 పంపించాను అందినవా అని. నేను మనవి చేస్తున్నాను, నేను ఒక మంచి పని కొరకు ప్రార్థన చేశాను ప్రభువుని. ప్రభువు గుంటూరులో ఉన్న సహోదరితో మాట్లాడి నాకెంత అవసరమో ఖచ్చితంగా అంతే డబ్బు ఆ ప్రభువు నాకు పంపించారు. నేను ఆడియో మెసేజ్ వారికి పెట్టాను. వెన్ ఐ వాజ్ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ హెల్పింగ్ మై ఫ్రెండ్, గాడ్ హ్యాస్ మోటివేటెడ్ హర్ and given a good heart and kind heart to send me, unknowingly send me 4,700 rupees. ఆవిడికి తెలియకుండానే, నా అవసరం తెలియకుండానే ప్రభు ప్రేరేపించితే వేశాను. ఎంత సంతోషపడ్డారో. ఒక మంచి పని కొరకు మేము ఇచ్చాము, ఒక మంచి పని కొరకు. కనుక క్రైస్తవుడు అంటే ఉట్టి సువార్త ప్రకటన కాదు, అన్యజనుల ఎదుట మీ యొక్క క్రియలు వెలుగుతూ ఉండనీయమన్నాడు ప్రభు. వారి ఎదుట సాక్షార్థంగా మీ మంచి క్రియలు పెట్టమన్నాడు. కనుక మంచి విషయంలో మీరు రావాలి. ఇప్పుడు కేరళలో జరుగుతున్నటువంటి ఆ ప్రమాదకరమైన పరిస్థితులను గుర్చినటువంటి విని చెల్లించిన వారు నా మిత్రులు ఇద్దరు నాకు ఇందాకనే ఫోన్ చేశారు. అయ్యా మీరు మాకు సహకరిస్తే 1,00,000 రూపాయలు ఆ కేరళలో ఉన్న బాధితులకు పంపాలనుకుంటున్నాం, మీరు సహకరిస్తారా మాకు అని అడిగారు. ఇట్స్ అ గుడ్ కాజ్, వెరీ గుడ్ కాజ్, వెరీ గుడ్ పర్పస్. వి ఆల్ షుడ్ డూ. నేను ఒక్క మాట చెప్తాను, ఆశ్చర్యపడకండి. మనకంటే ముందుగా ఈటీవీ వాళ్ళు, మనకంటే ముందుగా సెంట్రల్ స్టేట్ ఇతర గవర్నమెంట్స్ వాళ్ళు, మనకంటే చర్చ్ కంటే ముందుగా. కానీ అక్కడ ఎక్కువ శాతం సఫర్ అయిపోయింది క్రైస్తవులే. క్రైస్తవులు సఫర్ అయ్యారు. ఆఖరికి
సో ఆ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా 80 కోట్ల రూపాయలు ఇచ్చారు. కానీ చర్చెస్లో నేను చూశాను, ఎక్కడో ఫేస్బుక్లోనే ఎక్కడో పాల్ గారు అనుకుంటా వైజాగ్ నుండి 5 lakhs రూపీస్తోని ఆయన పంపించినట్టుగా రాసి. ఇట్స్ వెరీ గుడ్, చాలా మంచి కార్యక్రమం అది. కనుక ఎక్కడ ఎప్పుడు ఎలా మంచి కార్యక్రమం జరిగినా మనం దానిలో భాగస్థులం అవ్వాలా. ప్రభు పౌలు గారి ద్వారా అది మనకు రాస్తున్నాడు. వారు ఆసక్తి కలిగి ఉంటాం వ్యక్తి. నా పిల్లలారా, క్రీస్తు సారూప్యము మీ అందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతూ ఉన్నది. క్రీస్తు సారూప్యం విశ్వాసలో ఏర్పడవలసినటువంటి సారూప్యము, క్రీస్తు సారూప్యం. మీకు ఒకసారి గుర్తు చేస్తాను. క్రీస్తు సారూప్యం, దేవుని సారూప్యం. ఆదికాండములో దేవుడు 1:26 మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరులను చేద్దామని అన్నాడు కదా. సేమ్ యాడమ్, ఫస్ట్ యాడమ్, సేమ్ సెకండ్ యాడమ్ జీసస్ క్రైస్ట్. మళ్ళా అట్లాంటి స్వరూపం, దేవుని యొక్క స్వరూప స్వభావాలు మనలో రావాలి, అది ఏర్పడాలి. అప్పటి వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. అంటే ఏంటంటే దీని అర్థం ఏమిటంటే దీని అర్థం ఏమిటంటే యూ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ లైక్ క్రైస్ట్ అండ్ హిజ్ నేచర్. క్రీస్తు వలె, ఆయన స్వభావం వలె నీ హృదయం మారిపోవాలా. అలా మారే వరకు కూడా పౌలు గారు ఇబ్బంది పడుతున్నాడు, యాతన పడుతున్నాడు, కష్టపడుతున్నాడు. మిమ్మల్ని గురించి ఎటు తోచక ఉన్నాను, ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధంగా మీతో మాట్లాడుకోరుచున్నాను. ఇది ఇంగ్లీష్లో చదువుతాను. ఐ విష్ ఐ కుడ్ బి ప్రజెంట్ విత్ యూ నౌ అండ్ చేంజ్ మై టోన్, ఫర్ ఐ యామ్ పర్ప్లెక్స్డ్ అబౌట్ యూ. అర్థమైందా? ఇంకో రకంగా మాట్లాడదు. ఐ విల్ కమ్ అండ్ చేంజ్ మై టోన్. నేను గద్దింపు స్వరంతో మీతో మాట్లాడగోరుతున్నాను. అర్థమైందా? ఐ జస్ట్ వాంటెడ్ టు కమాండ్ యూ, రెబ్యూక్ యూ. మిమ్మల్ని నేను సరిచేస్తూ మాట్లాడాలనుకుంటున్నాను, మిమ్మల్ని నేను గద్దిస్తూ మాట్లాడాలనుకుంటున్నాను, మిమ్మల్ని నేను గద్దించి బుద్ధి చెప్పి మాట్లాడాలనుకుంటున్నాను. గలతీయులకు హెచ్చరికిస్తున్నాడు. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా. ఏమని టైటిల్ ఇచ్చాడు? గలతీయులకు పౌలు ఇచ్చిన టైటిల్ ఏంటో తెలుసా? టెల్ మీ, యూ హూ డిజైర్ టు బి అండర్ ద లా, డూ యూ నాట్ లిజన్ టు ద లా? హూ డిజైర్ టు బి అండర్ ద లా. ఈ ధర్మశాస్త్రం అనే దాని కింద ఉండటానికి ఇష్టపడుతున్నారే మీరు, అట్లాంటి వారు లారా అని పిలిపించాడు. పాల్ కాల్డ్ దెమ్ యాజ్ ద పర్సన్స్ హూ డిజైర్ టు బి అండర్ ద లా, నాట్ అండర్ ద గ్రేస్. కృప క్రింద కాక ధర్మశాస్త్రం క్రింద బతకాలనుకుంటున్న వారికి పౌలు గారు చెబుతున్నాడు, మీరొక్కటి చెప్పండి, మీరు ధర్మశాస్త్రం వింటం లేదా? దాసి వల్ల ఒక్కడును. ఇక 22 నుండి 31 వరకు ఒక అలంకారప్రాయమైన ఉపమానం చెప్పాడు. అదేంటో చెప్పేస్తాను. దాసి వల్ల ఒకడు, స్వతంత్రురాలు వల్ల ఒకడు పుట్టారు. దాసి వల్ల పుట్టినవాడు స్వతంత్రాల కుమార్ని బాధ పెడుతూ వచ్చాడు, వాగ్దానం వల్ల పుట్టినవాడు బాధ పెట్టాడు. అలంకార రూపంగా చెప్పబడ్డాయి ఈ స్త్రీలు 2 నిబంధనలు. ఒకటి సీనాయి కొండ సంబంధమైన దాస్యంలో పిల్లలకు అంది, ఇది హాగరు. ఈ హాగరు అనేది అరేబియా దేశంలో కొండ, సీనాయి కొండ. ప్రస్తుతం అందున యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యం ఉంది. కనుక దీనికి ఆ నిబంధన దీటైనది. పైన యెరూషలేము స్వతంత్రంగా ఉంది, అది మనకు తల్లి. ఏం చెప్పాలనుకున్నాడంటే, సీనాయి కొండ అరేబియా దేశంలో ఉంది అని అన్నాడు. ఉందంటూ హాగరు సంతానం అరేబియాలో ఉండి ఇజ్రాయేలు సంతానమైనటువంటి యూదులను బాధపెట్టినట్లుగా అలంకార రీతిగా చెబుతున్నాడు. ఈ ధర్మశాస్త్ర సంబంధమైన వాటి చేత నింపబడి నడవబడేటువంటి వారు
వాగ్దానాన్ని నమ్మినటువంటి వారిని బాధ పెడుతున్నారు. కాబట్టి యెరూషలేము స్వతంత్రంగా ఉంది, అది మనకు తల్లి కదా అన్నప్పుడు న్యూ టెస్టిమెంట్ బేస్ ఫౌండేషన్ స్టార్టింగ్ పాయింట్ జెరూసలేమే. కనుక జెరూసలేముని అప్లై చేసి మాట్లాడుతున్నాడు, స్వతంత్రురాలిగా మాట్లాడుతున్నాడు, దాసిగా అరేబియాను మాట్లాడుతున్నాడు, సినాయి కొండను దాసిగా అభివర్ణిస్తున్నాడు. కన్నని గొడ్రాలా సంతోషించు, ప్రసవ వేదన పడిన దాని బిగ్గరగా కేకలు వేయి, ఏలయనగా పెనిమిటి గలవాడు పెనిమిటి గలదానికి పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది పోయి అగుచున్నారు. పెనిమిటి గలవాడు పెనిమిటి లేనివాడు అంటే పెనిమిటి లేనివారు హాగరు, పెనిమిటి లేదు, ఆవిడ పిల్లలే ఎక్కువ అవుతున్నారు. అంటే సంఖ్యాపరంగా కృపను జగతికిరాలి, కృపను ఆధారం చేసుకునేవారు తగ్గిపోయి ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది అని చెప్పి పౌలు గారు చెప్తున్నాడు. సహోదరులారా, మనము ఇస్సాకువలే వాగ్దానం పట్టిన కుమారులు. ఇప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలా హింసపెడుతున్నాడో అప్పుడు అలాగే జరిగింది, ఇప్పుడు అలాగే జరిగింది. ఆనాడు ఇష్మాయేలు కాంట్రడిక్ట్ అయ్యి ఏ విధంగా అయితే ఇస్సాకునకు పనిచేసి ఉన్నాడో ఇక్కడ కూడా అలాగే ఇప్పుడు కూడా జరుగుతుంది అని అంటున్నాడు. ఇందుని గురించి లేఖనం ఏం చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి దాని కుమారుడు స్వతంత్రాల కుమారుడు తొండనేరడు. సహోదరులారా, మనం స్వతంత్రాల కుమారులమే కానీ దాసి కుమారులు కాదు. ఏం చెప్పాలనుకుంటే అంటే పౌలు, మనం కృపకు చెందిన వారము. వీ బిలాంగ్స్ టు న్యూ టెస్టిమెంట్, నాట్ టు ఓల్డ్ టెస్టిమెంట్. వీ బిలాంగ్స్ టు న్యూ టెస్టిమెంట్, నాట్ టు ఓల్డ్ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ కర్స్ అండ్ బాండేజ్, కర్స్ అండ్ బాండేజ్, దాస్యము మరియు శాపము ఓల్డ్ టెస్టిమెంట్. న్యూ టెస్టిమెంట్ ఫ్రీడమ్ అండ్ హ్యాపీనెస్, ఫ్రీడమ్ అండ్ హ్యాపీనెస్, సంతోషము, స్వేచ్ఛ, సమాధానం, క్రొత్త నిబంధన. కనుక మీరు మరలా తిరిగి దాస్యం అనే కాడి కింద చిక్కుకుంటారా, లేదా వాగ్దానాన్ని బట్టి కలిగిన స్వతంత్రాన్ని మీరు అనుభవిస్తారా? యూ డిసైడ్, యూ ద పీపుల్, యూ డిసైడ్. గలేషియన్స్, గల్తీలైన వారలారా మీరు తేల్చుకోండి అని చెబుతున్నాడు. 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. మొదటి వచనం, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి కింద చిక్కు కనకండి. ఈ స్వతంత్రాన్ని క్రీస్తు అనుగ్రహించాడు. ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ freed us from all kinds of bondages, all kinds of bondages. అన్ని రకములైనటువంటి బాధల నుండి, బంధకాల నుండి మనల్ని విడిపించింది యేసుక్రీస్తు శిలువ. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ స్వాతంత్రాన్ని ఇచ్చింది, పాపము నుండి విమోచన ఇచ్చింది, శక్తినిచ్చింది, బలమునిచ్చింది, విడుదలిచ్చింది, స్వేచ్ఛనిచ్చింది, పరిశుద్ధతనిచ్చింది, ఘనతనిచ్చింది, విలువనిచ్చింది. క్రైస్తవ జీవితానికి సెంటర్ పాయింట్ క్రాస్ ఆఫ్ ద క్రైస్ట్, నిరీక్షణ క్రాస్ ఆఫ్ ద క్రైస్ట్. క్రీస్తు శిలువే మనకు జీవం. క్రీస్తు శిలువలో మనం సిద్ధిని పొందాం. ఇది మనం గుర్తెరగాలి. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభు మనలను స్వతంత్రులుగా చేసేశాడు. వీఆర్ నాట్ అండర్ ద బాండేజ్ ఆఫ్ ద లా. మనమేమి ఈ ధర్మశాస్త్రం యొక్క దాస్యములో లేము. దీన్ని గుర్తుపట్టుకోండి. కనుక మనం ఇలాగే బతకాలనే దానిలో లేము. అందుకే నేను ఈ మధ్యకాలంలో చెప్పిన కొన్ని వాక్యాలు చాలా పవర్ఫుల్గా చెప్పాను. అవి రెగ్యులర్ రిలీజియస్ ప్రాక్టీసెస్ చేసే వాళ్ళకి ఒళ్ళు మండుతాయి. ఏంటి బోధకుడు ఇట్ట మాట్లాడుతున్నాడు? దానిలో ఒకటి, లీవ్ యువర్ చర్చ్ అండ్ కమ్ అవుట్ టు ద మార్కెట్ ప్లేస్ అన్నాను. నువ్వు చర్చికి మాను, నా మాట జాతికి నాలి.
నువ్వు చర్చికి వెళ్ళటం కంటే ఇంపార్టెంట్ ఏంటంటే అని అర్థం అక్కడ. చర్చికి మాను, సినిమాకి వెళ్ళి అనలే నేను. నువ్వు చర్చికి మాను అన్నప్పుడు ఎంతకాలం చర్చిలోనే పోతావు? ఇంకెప్పుడు వాక్యం నేర్చుకొని బయటకు చెప్తావు? ఇంకా ఎప్పుడు నీ వెళ్ళి ప్రజలకు సువార్త చెబుతావు? నువ్వు ఉద్యోగం, నువ్వు చదువుకునేటప్పుడు ఈ చర్చికి వెళ్ళటం ప్రారంభించావు. చదువు అయిపోయే, ఉద్యోగం వచ్చే, ఉద్యోగం అయిపోయే, పెళ్ళి అయ్యింది, పిల్లలు పుట్టినారు, పిల్లల పెళ్ళిళ్ళు చేసావు, రిటైర్ అయిపోయావు, మళ్ళా ఆ బెంచిలోనే ఆదివారం అక్కడే, ఆ ఆదివారం ఆ బెంచిలోనే అక్కడే కూర్చుంటావు. ఇంకెంతకాలానికి నువ్వు మెచ్యూర్డ్ క్రిస్టియన్ అవుతావు? నువ్వు ఎంతకాలానికి క్రీస్తుని ఎరుగుతావు? ఎంతకాలానికి వాక్యం నేర్చుకుంటావు? ఎంతకాలానికి సువార్త చెప్పగలుగుతావు? సింపుల్గా మాట అనేసావు. అభిషిక్తుల పని అండి, అది మాది కాదు. ఎవడో చెప్పేశాడు అభిషిక్తుడు అని వీడు విన్నాడు, ఇక అంతే. ఎవడు అభిషిక్తుడు? ఎవ్రీ న్యూ టెస్టిమెంట్ బిలీవర్ ఈజ్ అనాయింటెడ్, నో డిఫరెన్స్. ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఫుల్ టైమ్ వర్కర్. మారిస్ సెరీలో పేరు విన్నారా మీరు? ఇప్పుడు ఇంకా బతికే ఉన్నాడు, 90 ఏళ్ళ పైగా ఉంటాయి. మారిస్ సెరీలో గారు గ్రేట్ హీలర్. ఆయన హైదరాబాద్లో 2000 సంవత్సరం తర్వాత ఒక క్రూసైడ్ పెడితే నేను పర్సనల్గా అటెండ్ అయ్యి జస్ట్ బిఫోర్ ద స్టేజ్ కూర్చున్నా. ఆయన చెప్పిన మాట, ఆయన అరిచిన అరుపు ఇప్పటికి నా చెవులు గింగిరమంటోంది. ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఏ ఫుల్ టైమ్ బిలీవర్, ఫుల్ టైమ్ evangelist, full-time minister, an ordained one for evangelism. ఇవాళకి ఆ యొక్క అద్భుతమైనటువంటి స్వరం నా చెవుల్లో రింగ్ అంటూనే ఉంది. ఇవాళ మనం బీటీహెచ్, సిటీహెచ్, ఎండిఓలు చేసిన వాళ్ళకి ఒక ఆర్డినేషన్ అనే పేరు మీద పంపించబడ్డామని చెప్పిన వారిని అభిషిక్తులు అని పిలుస్తున్నా. కొంత హ్యూమన్ ట్రెండ్ ఒక సెట్టింగ్ చర్చలో కూడా వచ్చేసింది, దానివల్ల ఈ ప్రాబ్లం. కనుక ఎప్పటికవుతావయ్యా నువ్వు సువార్థికుడివి? ఎప్పటికి చెబుతావు క్రీస్తుని గురించి మరొకరికి? ఎప్పటికీ క్రీస్తు యొక్క రాకడని గురించి, రాజ్యాన్ని గురించి వివరించగలిగే స్థాయికి వస్తావు? క్రైస్తవులు 99% క్రిస్టియన్స్ ఆర్ సైలెంట్, వెరీ మచ్ సైలెంట్. They are not meditating the Bible. They are not reading the Bible. They are not study the Bible. ఏమిటి దుర్గతి? ఏమిటి దుర్గతి? తెరవండి, బైబిల్ తెరవండి, చదవండి, ధ్యానించండి, నేర్చుకోండి, ప్రకటించండి క్రీస్తును. సమయం లేదండి, ఇంకా మనం ఆ మందిరాలు పోతూనే ఉన్నాం తప్ప. ఓకే, సండే మందిరానికి వెళ్ళి మిగతా 6 రోజులు బయటికి వెళ్ళిపోయి, మిగతా 6 రోజులు బయటికి వెళ్ళి సువార్థీకరణలో పార్టిసిపేట్ చేయి, మంచి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయి, ప్రభువుని మీ జీవితం ద్వారా ప్రకటించండి. ప్రీచ్ ద క్రైస్ట్ త్రూ యువర్ లైఫ్ స్టైల్. ఇట్స్ ఎ గ్రేట్ ఇంపాక్టింగ్ కాన్సెప్ట్. చాలా అద్భుతమైన పనితీరు అందులో కనిపిస్తుంది. అందుకనే ప్రభువు చెబుతున్నాడు, మరల దాస్యం అనే కాడి కిందకి వెళ్ళిపోతున్నారు, వెళ్ళబాకండి. ఇంకా ఉపవాస ప్రార్థనలు, దినాలు 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 దినాలు, పర్పస్లెస్. ట్రై టు ప్రూవ్ ద మిషన్, ట్రై టు ప్రూవ్ ద అసోసియేషన్స్, ట్రై టు ప్రూవ్ ద బ్యానర్స్ ఆఫ్ ద చర్చెస్. ఒక ఆయన నాతో మాట్లాడుతూ, ఇన్ని ఆరాధనలు జరుగుతున్నాయి, ఎక్కడి నుంచి వచ్చారు ఇంతమంది బిలీవర్స్ నీకు? నాకు 5 ఆరాధనలు అన్నాడు అక్కడ. ఎక్కడి నుంచి వచ్చారు? అన్ని గుళ్ళ నుంచి పోగేసి అట్రాక్షన్ పెట్టావు అక్కడ, అంతే. నువ్వు బ్యాప్టిజం ఇచ్చినవాడు కాదు, నీ ద్వారా ప్రభువులోకి వచ్చినవాడు కాదు. ఆర్టిఫిషియల్ ఆదివారపు ఆరాధన చేత ఆకట్టుకున్న గుంపది. దాస్యంలో నెట్టేస్తున్నావు, జాగ్రత్త. ఇవాళ క్రైస్తవులు క్రీస్తు సారూప్యంలో లేరు. రావాలి, ఆ సారూప్యానికి రావాలి. అప్పుడు ఉద్యమం వస్తుంది భారతదేశంలో. యూ మస్ట్ బికమ్ లైక్ క్రైస్ట్. యూ మస్ట్ హ్యావ్ ద నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
You must be transformed into the nature of Christ. Unless until that you can't expect your country should be saved. నీ దేశం రక్షించబడదని ఎట్లా అనుకుంటున్నావు? 130 కోట్ల మంది ప్రజలు. యోనా గ్రంథంలో 1,20,000 మంది ప్రజలను గూర్చి విచారించిన దేవుడు 130 కోట్లను గురించి విచారించడం అనుకుంటున్నావా? ఆనాటి యోనా వలె అవిధేయితే ఇంకా బంధకమే, ఇంకా దాస్యమే. నేను ముగిస్తున్నాను. కమ్ అవుట్ ఆఫ్ యువర్ బాండేజ్ ఆఫ్ ద లా ఆఫ్ గాడ్. దేవుని యొక్క ధర్మశాస్త్రం అనే ఆ ముసుగు నుంచి వెలుపటికి రా. స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ప్రసాదించిన కృపను, వాగ్దానమును, విశ్వాసమును స్వతంత్రించుకో మిత్రమా. ద లార్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నీ కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు రావాలి, నువ్వు పని ప్రారంభించాలి, దేవునికి ఘనత తేవాలి. పౌలదే చెప్తున్నాడు, స్వతంత్రం అనుగ్రహించిన క్రీస్తుని బట్టి ముందుకు రావాలి. స్థిరంగా నిలబడు. దాస్యం కిందకి వెళ్ళబాక. ఒకప్పుడు వదిలేసావా అవన్నీ, మళ్ళీ వాటిల్లో పడబాక. ఇంకా దినాలు చూడటం వదిలే, పక్కన పెట్టావు. అన్ని దినాలు మంచియే, అన్ని సమయాలు మంచియే. దుర్ముహూర్తం క్రైస్తవుడికి లేదు. క్రైస్తవుడికి దుర్ముహూర్తము లేదు. క్రైస్తవుడికి అన్ని వేళలా మంచే. భయపడకు, మళ్ళీ దాస్యంలోకి పోబాక. చాలామంది క్రిస్టియన్స్ కూడా హిందూ ముహూర్తాల్లో పోటీలు పడి పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఈ మధ్యన. షేమ్ఫుల్, వెరీ వెరీ షేమ్ఫుల్. ఫలానా తారీఖు, ఫలానా రోజు బ్రహ్మాండ ముహూర్తం, ఇన్నేళ్ళకి వస్తుంది, అయ్యగారు ఆ రోజు వచ్చి పెళ్లి చేయండి. పాక్షికమైనటువంటి విశ్వాసం, భక్తి. ఈ మాట చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. మనం ఇంకా దాసులమేనా? క్రీస్తునందు విమోచన కలగలేదా మనకు? ఆ విమోచన మనల్ని స్వతంత్రులు చేసినప్పుడు ఆనందించినట్టు ఉండద్దా? భయమేలా? ఇంకా భయమే. శవాన్ని చూస్తే భయం, హిందూ టెంపుల్స్ని చూస్తే భయం. చెప్పండి ఇంకెంతకాలం? కనుక కమ్ అవుట్ ఆఫ్ ద లా, ఎంటర్ ఇన్ టు ద గ్రేస్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్నబిడ్డలను దీవించండి ప్రభు. ప్రతి అవసరం తీర్చండి. యేసునామమున అడుగుచున్నాము, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక, ఆమేన్.